ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు రాజముద్రలో నుండి చార్మినార్ని తీసేసి కళాతోరణాన్ని తీసేసి తన కాంగ్రెస్ కలర్ని నింపుకున్నాడు. మరి అదే ఈ తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఆ రాజముద్రలో కాంగ్రెస్ కలర్లను నింపుకున్నవే, తెలంగాణ రాష్ట్రంలో ఆ రాజముద్రలో నుంచి చార్మినార్ను తొలగించి కాకతీయ తోరణాన్ని తొలగించినప్పుడే తెలంగాణ వివిధ రాజకీయ పార్టీలన్నీ తన అంశాలు తెలియజేస్తూ ఉన్నాయి. అక్కడక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారు, ఎలా తొలగిస్తారా అని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారని ఎన్నో పార్టీలు అంటున్నాయి. అందులో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు కూడా ధర్మ సమాజ్ పార్టీ నుంచి అది తప్పైనప్పుడు అందులో నుంచి చార్మినార్ని తర్వాత కాకతీయ కళాతోరణాన్ని తొలగించినప్పుడు అందులో ఎవరిది పెట్టాలో తెలుసా అని వాళ్ళొక రూపాన్ని, రాజముద్రని నీకు చూపించారు. ఈ ప్రజల మీద ప్రేమే గనక ఉంటే నువ్వు నిజమైన నాయకుడివేనైతే మహనీయులు చేసిన పోరాటం నుంచి ఈ ప్రజల కోసం ఎంతో పోరాటం చేసిన వాళ్ళు మహనీయులు. ఆ రాజముద్రలో పండగ సాయన్నని పెట్టు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజు గారిని పెట్టు, అందులో సమ్మక్క సారలక్కలను పెట్టు, ఓయూ క్యాంపస్ను పెట్టు, యూనివర్సిటీని. ఎందుకు అంటే పట్టా పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పెట్టి అందులో. ఇవన్నీ వదిలేసి నీ కాంగ్రెస్ జెండాని నింపుకున్నవే 3 కలర్లతోటి. ఇది ఎంతవరకు నీకు న్యాయం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మరి ఆ రాజముద్ర నీకు దీన్ని వేసే దమ్ముంటే ఇగో వాళ్ళు చూపించారు, ఈ రాజముద్రను వేయండి. వేస్తే ఏమవుతుందో తెలుసా? తన ఆత్మ గౌరవాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 93% ప్రజల ఆత్మ గౌరవాన్ని నువ్వు స్వాగతించినట్టు అవుతుంది, గౌరవించినట్టు అవుతుంది. దేని మీద, ఈ మాట మీద నిలబడతావా నిలబడవా? నీ రెడ్డి స్వభావాన్ని చూపించుకుంటావా రేవంత్ రెడ్డి గారు? ఇది పక్కా ఆలోచన చేయండి. నువ్వు అది వినియోగించుకోకుండా వినకుండా అదే ప్రవర్తనగా మొండిగా ప్రవర్తించి అదే కాంగ్రెస్ ఎజెండా, ఆ కాంగ్రెస్ లోగోని పెట్టుకున్నావు అనుకో రాజముద్రలో, తర్వాత తీరని పరిణామం ఉంటుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్, గుర్తుంచుకో. నువ్వు ఉంటే నువ్వు కొత్త సీఎం ఉండొచ్చు, రెడ్డి రాజ్యం కోసం రెడ్డిల కోసమే పనిచేస్తుండొచ్చు, రెడ్డి రాజ్యాన్ని మొత్తం గిర్రగీసి అందుకే రాజముద్రలో కూడా 3 కలర్లు వేసుకున్నవే. నీ స్వభావం రెడ్డి రాజ్యం కోసమే. కాబట్టి మా గురించి కూడా ఒకసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు. నీకు ఇదే సవాల్ ఇచ్చి చెప్తా ఉన్నాం, గుర్తుంచుకో.